ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సాధన లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా టెక్ దిగ్గజం గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్తో నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులకు పెట్టడానికి ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నత స్థాయి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనుల ప్రారంభంపై ఇరువురు చర్చించారు. ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ క్యూరియన్, వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో రాబోతున్న డ్రోన్ సిటీలో డ్రోన్ అసెంబ్లీ, క్యాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ నెలకొల్పే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ సుందర్ పిచాయ్ను కోరారు. ఈ సందర్భంగా గూగుల్ ప్రతినిధులకు మొమెంటోను అందజేశారు. అనంతరం అడోబీ సీఈఓ శాంతను నారాయణ్తోనూ లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో అడోబ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ లేదా డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెచ్చలి శంకరలింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావతో నారా లోకేష్ సమావేశమయ్యారు. అమరావతి లేదా విశాఖపట్నంలో జూమ్ సంస్థ ఆర్&డి లేదా ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సెంటర్, విశాఖపట్నంలో ఒక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇంటెల్ సంస్థ ఐటీ విభాగం సిటిఓ శేషకృష్ణపురతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ వారిని కోరారు.